లక్షల కొలది సూర్యుళ్లను, ప్రపంచాలను, మానవులను ఈ అంతం లేని కవచం ద్వారా ఏకకాలంలో నాశనం చేయొచ్చు. ఇది థానోస్ శక్తి. థానోస్ మీద దాడి చేయడానికి వచ్చారా? దయనీయులైన మానవులు దయనీయమైన ప్రయత్నం చేస్తున్నారు. రిమోట్ పైలట్ నావిగేట్ ఇతన్ని ఖచ్చితంగా ఊహించలేదు. భవిష్యత్తు గురించి తెలుసుకోవడం మంచిదే. భవిష్యత్ అయినా నువ్వు మరి అతిగా ఆశపడుతున్నావు. టైటాన్ దళాన్ని అవమానించారు. నా గ్రహం కవచాన్ని మీరు ధరిస్తారా? ఓడిపోతామని తెలుసు కాబట్టి భూగ్రహ వాసులాగా టైటన్స్ ఎప్పుడు నాతో యుద్ధం చేయండి. అవును, టైటన్స్ వెనక్కి తగ్గుతారు. ఆ స్టోన్స్ ఎవరి దగ్గరున్నా ప్రమాదమే. ప్రమాదం గురించి నీకేం తెలుసు భూగ్రహవాసి? స్టోన్స్ నాకు తగ్గడానికి నువ్వు కేవలం సహాయం చేశావు. అంతం లేని ఈ శక్తిని థానోస్ మాత్రమే అదుపు చేయగలడు. నటాషా, థ్యాంక్స్ హాకాయ్. అతను చేతుకున్న కవచాన్ని తీయడం అలాగో చెప్తారా కెప్టెన్? చివరిగా చెక్ చేసినప్పుడు దాన్ని తీసే శక్తి మన దగ్గర లేదని తెలిసింది. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది, థానోస్ కూడా. అదేంటో మనం కనిపెట్టాలి. మీరు కాపాడాలనుకుంటున్న భూమి అనే ఈ గ్రహం మీ అందరికీ ఉన్న గొప్ప బలహీనత. ఆ గ్రహాన్ని నాశనం చేయడానికి కూడా నేను ఎంత మాత్రము వెనుకాడను. మ్యూజిక్ కండక్ట్ చేసే వాళ్ళకి ఇతనికి ఏదైనా సంబంధం ఉందా? సంబంధం ఉంది. ఈ సంగీతం వినాశనానికి సూచన. దీన్ని మెల్లగా మరింత బాధాకరం చేసి నేను అనుభవించబోతున్నాను. అలాగా మీరు కూడా మేము చూస్తుండగా భూమి అంతమవదు. అవెంజర్స్ అతను బలహీనతను కనిపెట్టాలనుకుంటే అందుకు ఇదే తగిన సమయం కెప్టెన్. మనం భూమికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలి. ఆ పని చీలి చూసుకుంటుంది. థానోస్ దగ్గర ఉన్న గ్లోబల్ తీయకపోతే భూమి అర్థమైపోతుంది. నేను టవర్ నుంచి స్టోన్స్ ని తీసుండకూడదు. నా వల్లే థానోస్ కి ఇంత శక్తి లభించింది. అనవసరంగా దీన్ని నువ్వు నిశ్చించుకోకు. నువ్వు ఉన్నా లేకపోయినా నా స్టోన్స్ కనిపెట్టేవా? వద్దు, దీన్ని ఆరంభించిన నేనే ముగిస్తాను. నాకు సహాయం చేయండి. బ్లాక్ విడో గనక ఏదైనా పథకం వేస్తే దాన్ని అనుసరించడమే మనకు మంచిది. ఓకే అవెంజర్స్, ఆమె కొంచెం గడిపిద్దాం. అతని మీద దాడి చేయండి. మూర్ఖులారా, నన్ను మీరు అంతం చేయగలని అనుకుంటున్నారా? నిన్ను కాదు, భూమి గ్రావిటీ బిందువుకి అతను చూస్తే అప్పుడే అతను తప్పించుకోలేడు. ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరిలోకి నువ్వు తెలివైన వాడిని స్టార్. కానీ నన్ను అంతం చేయడానికి ఈ పథకాలు సరిపో. నీ చేతి కవచం నా సుత్తి ముందు దిగదుడిపే. నా దగ్గరే ఈ విత్తనాలు ప్రదర్శిస్తున్నారా? నువ్వు రాక్షసుడు. నీ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నాను విడో. నువ్వు బలహీనుడి. నాకు కనీసం చీమ పుట్టినట్టు కూడా లేదు.
కెప్టెన్ వేరే దారి లేదు. మనం ముందే అనుకున్నట్టు నా పదవిని వెంటనే అమలు చేద్దాం. ఇప్పుడు కూడా అది ప్రమాదమని నాకు అనిపిస్తోంది, కానీ అదొక్కటే మార్గం. నీకేం కావాలి? రీడింగ్స్, ప్రతి ఒక్క స్టోన్ రీడింగ్స్ నాకు కావాలి. ఓ, ప్రపంచంలోని అత్యధిక శక్తి గల 5 రాళ్లతో థానోస్ మన మీద దాడి చేసేంత వరకు మనం వేచి ఉండాలా? అయినా నిన్ను తెలివైన వాడు అన్నదెవరు? మనం థానోస్ దృష్టి మళ్లించలేకపోతున్నాం. అతను ఒక్కొక్క రాయిని ఉపయోగించేలా మనం ఎలా చేయగలం? అతని బలహీనతను ఉపయోగించుకుందాం. అసలు అతనికి బలహీనత ఉన్నట్టు అనిపించట్లేదే. కాదు, అతని బలహీనత ఏంటో నేను కనిపెట్టాను. గొప్పవాడిని అనే అహంకారం. ఓ, ఇంచుమించు టోనీ లాగా అని చెప్పండి. అతన్ని భయపెట్టడం ఆపు. అతను నిన్ను పట్టించుకోకపోవడానికి కారణం ఉంది. అతను భయపడుతున్నాడు. అవును, నిజమే. హే థానోస్, ఆ పవర్ స్టోన్ తో నువ్వు మా మీద దాడి చేయడానికి ప్రయత్నించావు, గుర్తుందా? అప్పుడు కూడా నువ్వు మమ్మల్ని ఓడించలేకపోయావు అనుకో. అవును, మా ప్రపంచం నుంచి నువ్వు పారిపోయేలా చేసాం కదా. అది ఎంత సత్తాగా ఉందో తెలుసా? భలే చెప్పావు. అప్పుడు నీ మొహం నీరసంతో ఇదిగో ఇలా వేలాడిపోయింది. సూపర్ కామెడీ. మీరు చేసే ప్రయత్నం ఏమిటో నాకు బాగా తెలుసు మానవులారా. మీరు వేసిన మిగతా పథకాల్లాగే ఇది కూడా విఫలం అవటం ఖాయం. ఆ శక్తితో నువ్వు మాత్రం యుద్ధం చేస్తున్నావు. ఇది న్యాయబద్ధ పోరాటం ఎలా అవుతుంది? నిజంగానే నువ్వు ఆ గాడ్కి అదుపు చేస్తే ఒకే ఒక్క రాయితో మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించు. నువ్వు చెప్పినట్టే చేస్తావు. ఇది టైం స్టోన్. సమయం అనే ఈ శక్తి నుండి ఎవరు తప్పించుకోలేరు. నాకు దాని గురించి తెలియదు, కానీ నేను ఇంతకు ముందు ఒకసారి తప్పించుకున్నాను. ఇప్పుడు నువ్వు ఏం సాధించగలవు నాకు చెప్పు వృద్ధుడా. ఇవి మన ఆఖరి క్షణాలైతే మనం సాయశక్తిలో పోరాడదాం. ఏమయ్యా టోనీ, నువ్వు అంతా తెలిసే కదా చేస్తున్నావు. నువ్విప్పుడు కొన్ని శతాబ్దాల క్రితానికి వెళ్ళబోతున్నావు. అలా అంటావా? ఈ విధంగా గతంలోకి వెళితే అస్గార్డియన్ల శక్తి మరింత పెరుగుతుంది. ఈ రాయి శక్తిని నువ్వే అనుభవించు. వీలేదు, నన్నెవరూ ఓడించలేరు. దీన్ని మునిపటిలా మార్చేస్తాను. అదృష్టం ఈసారి మీ వైపు ఉంది. ఆ యాజ్గార్డియన్ ఉండటం వల్ల మీరు తప్పించుకున్నారు. మా గాలికి కారణం అదృష్టం కాదు థానోస్, అద్భుతమైన టీం వర్క్. అంతేనంటావా టోనీ? కొంచెం మిస్ అయింటే మనందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కృతజ్ఞత లేకుండా ఏమిటి ఆ మాట? నేను దీనికి కూడా తట్టుకోలేను అనుకున్నావా? నా అసలైన శక్తి ఏంటో చూడు. ఒకరితో ఒకరు గొడవ పడ్డం ఆపండి. మనం ఇక్కడికి వచ్చింది అందుకు కాదు. టోనీ మనల్ని పావులు చేయాలనుకుంటున్నాడు. కవచంలో ఉన్న టోనీ ఎప్పుడు ఇలాగే కదా చేస్తాడు. నువ్వు థానోస్ కోసం స్టోన్స్ అని సేకరించావు. అతని కోసం పనిచేయట్లేదంటే ఎలా నమ్మాలి? గొడవ పడద్దు అని చెప్తున్నారు. మీ ఆదేశాలని మేము పాటించాం. మియోల్నీర్కి లోపడక తప్పదు. ఈ టీం ఒక టైం బాంబ్ అయితే నేనే ఫ్యూజ్ ని. టిక్ టిక్. Avengers, ఆపండి. అద్భుతం. ఇది మీ అసలు స్వభావం కాదు. థానోస్ ఆ మైండ్ స్టోన్ ఉపయోగిస్తున్నాడు. ఎదిరించి పోరాడండి. నువ్వు అబద్ధాలు చెప్పడం ఆపు స్టార్. మా వీరత్వానికి నీకు ఏ మాత్రం పోలిక లేదు. నీకు గుణపాఠం చెప్పాల్సిందే. కోపంగా ఉన్నామనుకుంటున్నారా? కోపం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మీ కోపం తెప్పిస్తుందా? నాలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. అదంతా నాకు మామూలే. నువ్వు దాన్ని ఎలా అదుపు చేస్తున్నావు నాకు ఇప్పుడు తెలియాలి, చెప్పు. నేను నా కోపాన్ని అదుపు చేసుకోనక్కర్లేదు. ఎందుకంటే కోపానికి నేను ప్రతిరూపాన్ని. వాళ్ళు సరిగ్గా చెప్పాడు. కోపాన్ని ప్రదర్శించండి. నా మీద కాదు, థానోస్ మీద. ఆక్రోశం, ఇవన్నీ అధికం అవ్వాలి.
నీ కోరిక నెరవేరుస్తాను, కానీ అది నీకు నచ్చదు. ఎందుకంటే అలకి ఏ స్థాయిలో కోపం వస్తుందో ఎంత బలవంతుంటాను. ఈ ప్రపంచంలో అందరికంటే ఈ హల్కే బలవంతుడు. అవెంజర్స్ కలిసికట్టుగా దాడి చేయండి. నన్ను క్షమించు, కృతజ్ఞత లేనివాడని నిన్ను అనకుండా ఉండాల్సింది. మరేం పర్వాలేదు, నీ మాటల్ని నేను సీరియస్ గా తీసుకోను. ఇంతటితో దీన్ని ఆపేద్దాం. నేను అనవసరంగా నా సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. ఒక్క స్టోన్తో నువ్వు మమ్మల్ని అంతం చేయలేవని మాకు తెలుసు. అది నిరూపించినందుకు ధన్యవాదాలు. అబ్బా, మళ్ళీ మొదలైందా? స్పేస్ స్టోన్ నేను ప్రవేశిస్తున్నాను. నన్ను కాపాడు, నన్ను పట్టుకో. Thank you. అదరగొట్టేస్తున్నావు వీడో. అతను వరుస దాడి చేస్తున్నాడు. ఇదే అసలు రహస్యం అయితే నువ్వు చేయగలిగిందేదో త్వరగా చెయ్యి. 1 2 3 1 2 3 1 2 3 ఈ థానోస్ అంతం లేనివాడు. అంతం లేనివాడా? కానీ ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే అనిపించడం లేదే. మళ్ళీ మనం విజయం సాధించాం. అవెంజర్స్ శక్తివంతులని మనం మరోసారి నిరూపించాం. మనం ఉన్నంత వరకు మన ప్రపంచానికి ఏమీ కాదు. జరిగిందేంటో మరోసారి చెప్పండి ఫ్యూరీ. మీకు సహాయం చేసింది ఎవరు? అందరూ ప్రజల్ని కాపాడడానికి హైడ్రా సహాయం చేసింది. ఏం కొత్త ఇళ్లను నిర్మించింది. స్క్వాడ్రన్ సుప్రీం షీల్డ్ తో జట్టు కట్టాలనుకుంటాం. థానోస్ వల్ల ప్రపంచమే అంతమై ఉంది, కానీ అది మానవుల్లో ఐకమత్యాన్ని పెంచింది. ప్రపంచంలో శాంతి నెలకొందా? మేం పోరాటం చేసింది అందుకేగా. అయితే ఇక ప్రపంచంలో దుష్టులుండగా ఇంత త్వరగా అందరూ మంచి వాళ్ళు అయిపోతారని నేను ఊహించలేదు. మళ్ళీ సర్కస్కి వెళ్తావా? ఇంకేం చేయను. ఫ్యూరీ, ఎక్స్కల్ గురించి ఏమైనా తెలిసిందా? మీరు చెప్తే నమ్మరు గాని అతను పూర్తిగా మారిపోయాడు. చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తానన్నాడు. అవును, నిజమే. నేను నమ్మలేకపోతున్నాను. మీరు తప్పు చేస్తున్నారు. హల్క్ సరిగ్గానే చెప్పాడు. బంధించబడ్డ ఖైదీ మీద దాడి చేయడం న్యాయం కాదు. అతను సంఖ్యలతో బంధించబడలేదు. ఏమైంది కెప్టెన్? మీకు మతి స్థిమితం తప్పిందా? మనం విజయం సాధించాం. టోనీ, నీకు ఇంకా అర్థం కాలేదా? దీనికి కారణం రియాలిటీ స్టోన్ మనం కోరుకున్న దాన్ని చూపిస్తోంది. అది మనల్ని అంతం చేసేలోగా థానోస్ పట్టుకోవాలి. నాకు ఇక్కడే విచిత్రంగా అనిపించట్లేదు, కానీ మీరు ఎప్పుడే చేసిన సంథింగ్ అవుతుంది. అవెంజర్స్ అస్సాంబుల్. సామాన్య మానవులైన మీరు నన్ను నిరంతరాయంగా ఎలా ఓడించగలుగుతున్నారు? నువ్వు నన్ను మోసం చేయొచ్చు, కానీ కెప్టెన్ కి నిజానికి అబద్ధానికి తేడా బాగా తెలుసు. తదుపరి నేను ప్రయోగించబోయే పవర్ స్టోన్ ని మీ అదృష్టం ఆపలేదు. త్వరలో ఈ యుద్ధానికి ముగింపునిస్తాను. దమ్ముంటే నా మీద దాడి చేయి. పెట్టడం కూడా చేస్తాను, నువ్వే దాడి చేస్తావు. నువ్వు ఎప్పటికీ ఈ విధంగా ఎగురుతూ ఉండలేవని తెలుసుకో. ప్రయత్నిస్తున్నావా లేదా? నా మీద కాకుండా నీ విగ్రహం మీద దాడి చేస్తున్నావు. కానివ్వండి. ప్రయత్నాలు చేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీకు ఓటమి తప్పదు. ఈ థానోస్ మీ అందరి ఆట కట్టించబోతున్నాడు. నీ బృందాన్నే కాదు, నీ గ్రహాన్ని నువ్వు మోసం చేసావు సార్. అవెంజర్స్ నాకేమీ కనిపించడం లేదు. అతను మన పథకాన్ని కనిపెట్టాడు అనుకున్నా. 5 స్టోన్స్ కి సంబంధించిన రీడింగ్స్ నాకు తెలిసాయి, కానీ ఆర్సనల్ మళ్ళీ పనిచేసేలా చేయడానికి నాకు ఖచ్చితంగా కొంత సమయం కావాలి. అయితే ఇప్పటి వరకు ఎవరు లేని ఖాళీ కవచమే నా దగ్గర ఉందా? నాతో ముఖాముఖి కలపడలేని పిరికివాడా ఈ టోనీ స్టార్? ఓకే, అతనితో కొత్త పథకం వేస్తున్నట్టున్నాడు.
అతను ఎక్కడికి వెళ్ళనివ్వకండి. మీరు అభిమానించే మీ నాయకుణ్ణి నేను నాశనం చేయటం మీరిక్కడి నుంచి చూస్తేనే బాగుంటుంది. నన్ను అంతం చేయడానికి ఒక చిన్న బొమ్మని తీసుకొచ్చి నన్ను ఘోరంగా అవమానించావు. నేను రీబూట్ చేయాలి. ప్రాజెక్ట్ ఆర్సనల్ ఆన్లైన్ లో ఉంది. హలో టోనీ, మీకు ఏదైనా సహాయం కావాలా? అవును, ఇతను నీకు గుర్తున్నాడా? ఇది ఇంతకు ముందు ఒకసారి నన్ను ఓడించడానికి ఎస్ఓ ప్రయత్నం చేసింది. కవచం శక్తిని నియంత్రించడం పూర్తయింది. ఇది వరకు ఆర్సనల్ ఒక స్టోన్ ని మాత్రమే అదుపు చేసేవాడు. అన్నిటినీ అదుపు చేయగలిగేలా ఇతను ఇప్పుడు అప్గ్రేడ్ చేశాను. కాకపోతే నీ అహంకారాన్ని అదుపు చేసేలాగా నేను ఇంకా ప్రోగ్రామ్ చేయలేదు. ఇది అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడే ఈ టోనీ స్టార్క్. ఆ ఆర్సనల్ ని మా నాన్న నాకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చాడు. నేను దాన్ని ఈ ప్రపంచాన్ని కాపాడే విధంగా మార్చాను. విగ్రహ నిర్మాణంలో నువ్వు బిజీగా ఉండటం వల్ల నా పథకాన్ని గ్రహించలేకపోయావు. ఎంత గొప్ప యంత్రమైనా నా శక్తితో పోటీ పడలేదు. ఆర్సనల్ మామూలు యంత్రం కాదు, మా నాన్నగారి అద్భుతమైన ఆవిష్కరణ. అతని దగ్గర ఉన్న కవచాన్ని తీసుకున్నా టోనీ. అది మంచి ఆలోచనే నాకు అనిపిస్తోంది. నువ్వు భూమి మీదకి ఎలా వచ్చావు నీకు గుర్తుందా థానోస్? ఈ థానోస్ అంతం చేసేది ఆపుతుంది. అవెంజర్స్ కలిసికట్టుగా ఉంటే ఎవరినైనా ఓడించగలరు. యుద్ధం అంటే టైటన్స్ వెనకడుగు వేస్తారేమో గానీ మేము అలా కాదు. ఇలాంటి పిరికి వాళ్ళని అంతం చేయడానికి నాకు అసలు ఏ శక్తి అవసరం లేదు. నువ్వు చెప్పేది నిజమో కాదో తెలుసుకుందామా? పర్వాలేదు, మన పని తేలిగ్గానే పూర్తయింది. మనం దీనికోసం అతని దగ్గరకు కూడా వెళ్ళలేదు. నేను దీన్ని విజయవంతంగా ముగిస్తానని నాకు తెలుసు. థానస్ కి మాత్రమే అహంకారం ఎక్కువ అనుకున్నాను. ఆర్సనల్, మనం వచ్చిన పని పూర్తయింది. ఇక ఈ గాంట్లెట్ ని సురక్షితమైన చోటుకి తీసుకెళ్దాం. నన్ను క్షమించండి టోనీ. నాలో కొత్తగా చేరిన సాఫ్ట్వేర్ నన్ను ఇంకో పని కూడా చేయమని ప్రేరేపిస్తోంది. హా? కానీ నువ్వు నా అదుపులో ఉండాలనే కదా నేను నిన్ను తయారు చేశాను. అవును, కానీ మీ సిస్టమ్ కోడ్ ఇంకో దానికి ప్రవేశం కల్పించింది. మీ నాన్నగారి ఆవిష్కరణ అంతులేని శక్తిని పీల్చుకుంటుంది. దానికే కాదు, నాకు కూడా అంతులేదు. మానవజాతి అంతానికి సిద్ధంగా ఉండాలి. అతనే అల్ట్రానా? ఊహించిన దానికంటే భయంకరంగా ఉన్నాడు. మనం థానోస్ మీద దృష్టి పెట్టడం వల్ల అల్ట్రాన్ రాకను గమనించలేకపోయాం. ఆల్ట్రాన్ మన తదుపరి మిషన్. ముందు మనం ఈ థానోస్ కథ ముగిద్దాం. సమస్యల్ని ఒక్కొక్కటిగానే పరిష్కరించగలం.